ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి వచ్చుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు గనక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము మొన్నటి దినమున యేసు ప్రభువు ప్రాణము మరియు ఆత్మ వేదనకరమైన స్థలమునకు వెళ్ళి శ్రమను ఏ విధముగా ఆయన సహించెనో అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. కొన్నిసార్లు ఈ విషయాన్ని అంగీకరించడానికి మనకు చాలా కష్టముగా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మన ఆలోచన ఏ విధముగా ఉందంటే దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుడైన ఆ దేవుడు వేదనకరమైన ఆ స్థలములో ఉన్న దుష్టుల మధ్యకు పాపుల మధ్యకు ఎలా వెళ్ళగలడు లేక ఎలా వెళ్ళుతాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ యేసు ప్రభువు పాపము కొరకు సిలువలో వెళ్ళలేక మూల్యము చెల్లించి ఉన్నాడనే ఈ విషయాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. అయితే ఆయన దేవునిగా ఉండి వెల చెల్లించలేదు, కానీ పరిపూర్ణమైన మనుషునిగానే వెల చెల్లించి ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని దేవుని వాక్యము ఎంతో స్పష్టముగా చూపించుచున్నది. దాని కొరకు 1 తిమోతిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములను చదువుకుందాం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. అలాగే దీనితో పాటు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఈ 2 వచనములను మనం చూసినప్పుడు యేసు ప్రభువు పరిపూర్ణ మనుషునిగా ఏ విధముగా శ్రమను అనుభవించెనో అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుని నీతిని కాస్త మనం గమనించి చూసినట్లయితే దేవుడు తన పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని దేవునిగా ఉండి నెరవేర్చలేదు. అయితే ఒకవేళ దేవుడు దేవునిగానే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లయితే మనుషులమైన మనకు ఒక సాక్ అనేది ఉండేది. ఎందుకంటే మనం దేవుణ్ణి నీవు దేవునిగా ఉండి నెరవేర్చినావు, కానీ మేము మనుషులము గనక ఇది మా వల్ల కాదని దేవుని నిందించి లేదా దోషారోపణ చేసేవారము. కానీ యేసుక్రీస్తు గురించి మనం చూసినప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని మనుషునిగా ధర్మశాస్త్రం యొక్క డిమాండ్ను లేదా ధర్మశాస్త్రం ఏదైతే కోరుతుందో దానిని నెరవేర్చి ఉన్నాడని మనం చూడవచ్చు. అలాగే తనపై పాపము యొక్క మరణమును ఆ శిక్షను భరించి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఏ విధముగా మహిమను పొందవలెనో దాని కొరకు మరణమును రుచిచూచినట్లు లేక అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మరణము యొక్క అర్థము ప్రత్యేకంగా వేరైపోవడం లేక విడిచిపోవడం. అంటే దీని అర్థము ఏ విధముగానైతే శారీరపరమైన మరణములో మనం చూసినప్పుడు శారీరమును విడిచి ప్రాణము ఆత్మ వేరైపోతాయి, అలాగే ఆత్మీయ మరణములో మనం చూసినప్పుడు జీవమునిచ్చు దేవుని నుండి ఆత్మ వేరైపోతుంది అని అర్థం. మనం మన శరీరమును చూసినప్పుడు మరణము యొక్క రుచిని చూసే పాత్రగా లేక మరణమును అనుభవించే పాత్రగా మనం చూస్తాము. యేసు ప్రభువు శరీరములోనే ఆ యాతనను ఆ బాధను అనుభవించినట్టుగా మనం సిలువలో చూస్తున్నాం. కానీ యేసు ప్రభువు వేదనకరమైన స్థలములో తన ప్రాణములో తన ఆత్మలో సహించి అనుభవించిన ఆ శ్రమను ఎవరు కూడా చూడలేదు, చూడలేకపోయారు.
అయితే ఈ విషయంలో దేవుని వాక్యం ఎంతో స్పష్టముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో సెలవిస్తుంది. గనుక రండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువు గాయములను ప్రజలు చూడవలసి ఉండెను గనుక ఆయనను మనము సిలువలో చూస్తున్నాం. తరువాత యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యేసు ప్రభు యొక్క కేసు న్యాయస్థానంలో నడుస్తున్నప్పుడు రాత్రి సమయంలో ఒక్కొక్క న్యాయస్థానమునకు త్రిప్పబడినాడు, అధికారుల ఎదుట నిలువబెట్టబడినాడు. అలాగే యేసు ప్రభువు శరీరములో శ్రమను అనుభవించి ఉన్నాడు. కాని యేసు ప్రభువు ప్రాణములో ఆత్మలో శ్రమను అనుభవించుట కొరకు సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. యేసు ప్రభువు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు అది చీకటి సమయముగా ఉండి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనములు చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభువు యొక్క వేదనకరమైన ఆ స్థలములో ప్రాణమునకు కలుగు బాధ, ఆ యాతన అనేది ఎంత గంభీరమైనదంటే యేసు ప్రభువు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేయవలసి వచ్చింది. అందుకొరకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసు ప్రభువు శరీరమును నీతిమంతుడైన అరిమతయియ యోసేపు అను వాడు తీసుకెళ్లి తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో పెట్టాడు. కాని ఇక్కడ ఇవ్వబడిన వివరణ ఏమిటంటే, వేదనకరమైన ఆ స్థలము గురించి వివరించబడింది. యేసు ప్రభువు ధనవంతుడు మరియు దరిద్రుడైన లాజరు విషయంలో జరిగిన సంఘటనను గురించి వివరించినప్పుడు ఆ వేదనకరమైన ఆ స్థలము గురించియే వివరించి ఉన్నాడు. పేతురు కూడా పెంతెకోస్తు దినమున నిలువబడి మొదటిసారిగా యేసు ప్రభువు వేదనకరమైన ఆ స్థలములో అనుభవించిన శ్రమను గూర్చి దావీదు ముందుగానే ఏ విధముగా ప్రవచించెనో ఆ ప్రవచనమును వివరించుచూ బోధించుచున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24, 27, 31 వచనములను మనం చదువుకుందాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. యేసు ప్రభువు వేదనకరమైన ఆ స్థలములో ఏ విధముగా తన ప్రాణములో ఆత్మలో ఆ శ్రమను ఆ బాధను అనుభవించి ఉన్నాడో అనే విషయం ఈ వచనాల ద్వారా మనకు స్పష్టముగా తెలుస్తుంది. కాని ఆయన ప్రాణము ఆత్మ అక్కడ విడిచిపెట్టబడలేదు. ఎందుకంటే ఆయన పాపి కాదు. కాని మనము అక్కడికి వెళ్ళనవసరం లేకుండా మన స్థానంలోనే ఆయనే వెళ్ళి ఉన్నాడు. ఆ వెలను ఎప్పుడైతే ఒక్కసారి చెల్లించబడినదో ఇక అప్పుడు యేసు ప్రభువు బిగ్గరగా సమస్తమును సమాప్తమైనదని చెప్పెను. దీనితో పాటు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనమును చదువుదాం. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను,
గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. మనము దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ద్వారా మనం నిత్య జీవమునకు భాగస్థులము అగునట్లు మన స్థానములో మరణము యొక్క రుచిని చూచి ఉన్నాడు. మన స్థానములో మరణమును అనుభవించి ఉన్నాడు గనుక మనం ఎంతో ధన్యులము. అందుకే గదా మనం ధైర్యముతో ఈ విధముగా చెప్పుచున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం నుండి 57 వరకు చదువుదాం. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. రండి మనము తలలు వంచి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువు మన గురించి అనుభవించిన శ్రమను బట్టి చూచినట్లయితే మనం ఎంత ధన్యులమో ఎంత సౌభాగ్యులమో అనే విషయము మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువు బలి ద్వారానే మనము దేవునితో సమాధానపరచబడ్డాం. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు గనక రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినావు తండ్రి. నీవు యాతనను అనుభవించిన ఆ వేదనకరమైన స్థలము గురించి మేము ధ్యానించుకున్నప్పుడు ప్రభువా, కొన్నిసార్లు ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోనందున నీ ప్రేమను గూర్చి ప్రశ్నించుచున్నాము. ప్రభువా, ఈ దినము ఈ వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండవలనని బతిమాలుకొనుచున్నాము. నీవు మమ్మను ప్రేమించుచున్నావు గనక మేము చింతించాల్సిన అవసరము మాకు లేదు. నిన్ను సంతోషపరిచే జీవితాన్ని మేము జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయమని నీ దీవెనలను కోరుచు ప్రభువా, సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలను ప్రేమించుచున్నాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు మనందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.